ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందా? అందుకే మోదీ ఇటీవల కాలంలో ఆయనతో పదే పదే మాట్లాడడం జరుగుతోందనే చర్చ కూడా ఉంది. దీనికి మనం మాట్లాడే ముందు ఒకసారి మన ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా సిద్ధంగా ఉన్నాడు. సార్, కృష్ణతో మాట్లాడదాం అసలు అక్కడ ఏం జరుగుతోందో ఆంధ్రప్రదేశ్లో. అసలు కృష్ణ, మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు కేంద్రంలో కూడా చోటు తగ్గబోతోంది, కీలకమైనటువంటి ఒక శాఖను ఇవ్వబోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అండి కృష్ణ. అంటే ప్రస్తుతం అయితే రాజకీయాల్లో అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక ట్రెండ్ సెట్టర్ గా అయితే మారుతున్నట్లయితే మనకు స్పష్టంగా చూస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను కూడా ఒంటి చేత్తో అంటే తను ఒక్కడే అంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ చేసేట్టు కూడా మనం చూసాం. నిన్ను అసెంబ్లీ గేటు దాటివ్వను, అసెంబ్లీలోకి నిన్ను అడుగు పెట్టను అని ఏదైతే ఛాలెంజ్ చేశాడో ఆ ఛాలెంజ్ చేసినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే ఉంటూ ప్రజలతోనే ఉంటూ ఆ ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే అతను ఒక రాజకీయ వర్గాలనే కాకుండా ఇటు తను అన్ని రకాలుగా రాజకీయ పార్టీలను ఐక్యం చేయటంలో బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి పొసగని సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ పార్టీని అధికారంలో తీసుకురావటం కానీ మూడు పార్టీల్ని జత చేయడంలో పవన్ కళ్యాణ్ అయితే అద్భుతమైనటువంటి పాత్ర అయితే పోషించారు. అదేవిధంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఏపీ ప్రజలు కాదు దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్కి అభిమానులు పెరుగుతున్నారు. దానికి ఉదాహరణే ఇటీవల నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ని బీజేపీ ఏ విధంగా చక్కగా వాడుకుందో ప్రధానమంత్రి మనం చూస్తానే ఉన్నాం. ఎక్కడైతే మహారాష్ట్రలో తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే ప్రచారానికి పంపించే ప్రతి చోట కూడా పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన ప్రసంగంతో అక్కడ ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలు ఇస్తుందో అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అదే కాకుండా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అక్కడ ఉదాహరించాడు. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఎటువంటి స్కీము తీసుకొచ్చారు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మార్చామంటూ కూడా అక్కడున్న తెలుగు ప్రజలకి వారిని ప్రసన్నం చేసుకునేటటువంటి వాగ్దానం అంటే ఏదైతే ఆ ప్రసంగంలో కూడా అద్భుతమైన ప్రసంగంతో అయితే చేసినట్లు చూస్తానన్నాం. అన్ని అంటే మహారాష్ట్రలో అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ దిగ్విజయంగా అయితే అక్కడైతే మంచి మెజార్టీతో గెలవడంతో చూస్తాను. కానీ ప్రధానమంత్రిగా ఏదైతే ఉన్నాడో ప్రధానమంత్రి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పట్ల చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారు. అందుకనే పవన్ కళ్యాణ్ చేయబట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్న స్థాయికి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎదిగాడు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఢిల్లీలో అయితే పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నాడు. ఈ పర్యటన మనం ఉదాహరణ తీసుకోవచ్చు. కేంద్ర మంత్రులు ఏదైతే ఈ రోజు కలిసినటువంటి జలశక్తి కేంద్ర మంత్రి కానీ అదేవిధంగా పర్యాటక మంత్రి కానీ ఈ మంత్రులు ఇద్దరి దగ్గరికి కూడా కలిసినప్పుడు సందర్భం తీసుకున్నట్లయితే ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ పక్క ఏ రాష్ట్రాల నుంచి కానీ ఎక్కడన్నా కేంద్ర మంత్రులు కలవటానికి వెళ్తే మనం ఒక షాలు తీసుకొని షాలుతో పాటు ఏదైనా మెమోరాండం ఏదైనా గిఫ్ట్ ఇస్తూ సహజంగా ఉంటది. కానీ ఈ రోజు తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి కేంద్ర మంత్రులే తను వచ్చి వారు లేచి పవన్ కళ్యాణ్ కి శాలువా కప్పి వాళ్ళే ఒక మెమోటోని ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. దీన్ని మొత్తాన్ని బట్టి అర్థం చేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రేమనైతే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క ఆవశ్యకత అయితే ఈ దేశానికి అవసరం అని చెప్పేసి అయితే బీజేపీ ప్రభుత్వం గుర్తించిందంటూ ఎటువంటి సందేహం లేదు విజయ్. దాంతో పాటు ప్రధాన ఇతనికి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పదవి రాబోతుంది అని చెప్పేసి కూడా ఒక కేంద్రం నుంచి అయితే మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు కేంద్రం రాబోయే ఎన్నికల్లో అంటే ఏదైతే తమిళనాడులో రాబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించే ఒక పాత్ర అయితే ఇవ్వబోతున్నారు. ఆ పాత్ర ఇవ్వాలి అంటే అతనికి బీజేపీలో ఏదైనా కీలు ఉండాలి అని చెప్పేసి ఏదైతే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా ఒక చర్చకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తానే ఉంది. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి కీ రోల్ ఇచ్చి అక్కడ బీజేపీని గెలిపించాలి అంటే ఏదైతే డిఎంకే పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది ప్రస్తుతానికి ఇప్పటికే ఏదైతే స్టాలిన్ చాలా స్ట్రాంగ్ గా అయితే ఉన్నాడు. స్టాలిన్ ఎదుర్కోవడానికి మిగతా పార్టీలన్నింటినీ కూడా అలయన్స్ చేసి బీజేపీ ఎన్నికలకు వెళ్లాలని వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ ని ఒక ట్రెండ్ సెట్టర్ గా అయితే ప్రయోగించబోతోంది. ఎందుకంటే సక్సెస్ఫుల్ ఫార్ములా ఒక ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ఎంత బాగా సక్సెస్ చేశారో అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ఈ రోజు మహారాష్ట్రలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ ఎంత గొప్ప ట్రెండ్ సెట్టర్ గా నిలగలిగారు. అదేవిధంగా తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ ని ప్రయోగించబోతుంది బీజేపీ అటవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానమంత్రి
రాబోయే ఏదైతే ఈ యొక్క కేబినెట్ విస్తరణలో భాగంగా పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఆ మంత్రి పదవితో పాటు తమిళనాడుకి తన ఒక పరిశీలకుడుగా పంపించి అక్కడ ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్ పెట్టి ఎన్నికలకు వెళ్ళాలని ప్రధానంగా అయితే బీజేపీ ఆలోచిస్తున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ యొక్క స్ట్రాటజీ ప్రతిరోజు చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కేంద్ర మంత్రులు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి కానీ ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాధాన్యతతో భాగంగా పవన్ కళ్యాణ్కి అయితే కేంద్రంలో ఒక మంచి పదవి అయితే కేంద్ర కేబినెట్ పదవి అయితే రాబోతున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎస్ అంటే కృష్ణ మన శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్ శ్రీనివాస్ గారు ఒకసారి కృష్ణని ఏమైనా ఇంకా డీటెయిల్గా అడగాలనుకుంటే మీరు అడగవచ్చు. కృష్ణ గారు, కృష్ణ పవన్ కళ్యాణ్కి కేంద్రంలో ఎటువంటి పదవి దక్కపోతుంది? అంటే ప్రస్తుతానికి ప్రధానమంత్రి ఏదైతే ఆలోచిస్తున్నాడో అంటే పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా సార్. దూకుడు అంటే ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఎంత దూకుడుగా ఆ వైసీపీని ఎదుర్కోగలిగాడో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా చాలా సౌమ్యంగా చాలా నిబద్ధతతో ప్రతి అధికారుల్ని టచ్ చేస్తూ ఆ సమీక్షలు పెడుతూ తన డిపార్ట్మెంట్ సంపూర్ణంగా అతను ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే సక్సెస్ఫుల్ గా ఒక మంత్రి డిప్యూటీ సీఎం గా అవుతున్నాడు. షాడో ఏదైతే హోమ్ మినిస్టర్ గా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. ప్రధానంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే గ్రామీణాభివృద్ధి అంటే గ్రామీణాభివృద్ధితో పాటు పంచాయతీరాజ్గా చాలా మంచి ఇప్పటికే పట్టు సంపాదించాడు. పల్లెలే పట్టుకోవాలనే ఏదైతే ఒక నినాదం ఉందో దాని పట్ల చాలా మంచి అవగాహన పెంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అద్భుతంగా పెంచుకున్నట్లయితే మనం చూస్తాను. ఆ పదవి అయితే రాబోతుంది. ఆ పదవి అయితే కేంద్రం నుంచి ఇవ్వబోతున్నారు. ఒక బలమైన ఒక నేతగా అయితే రాబోయే రోజుల్లో ఒక బీజేపీ నుంచి ఒక బలమైన నేతగా ఎదగాలి. ఏదైతే 2029 ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటి నుంచే ప్రధాని మోడీ అయితే ఒక సమాయత్తంతో పవన్ కళ్యాణ్ కి కీలకమైన బాధ్యతలు అప్పచెప్తాడు అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు సార్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సార్ శ్రీనివాస్ గారు మరింతగా చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. షార్ట్ బ్రేక్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. రైట్, బ్యాక్ టు న్యూస్ 360 స్పెషల్ డిస్కషన్. ఎస్ మొత్తంగా మా బ్యూరో చీఫ్ కృష్ణ అసలు పవన్ కళ్యాణ్కి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, కేంద్రంలో ఎటువంటి ప్రాధాన్యత ఉంది మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని మరింతగా ఎలాబొరేట్ చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు దానికి సంబంధించి మరింత ఎలాబొరేట్ చేసి అసలు ఏం జరుగుతుందో పూర్తిగా మీకు వివరిస్తారు. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇక్కడ ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఒక కార్యకర్త నుంచి వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఎదిగినటువంటి క్రమం చాలా అగ్రెసివ్గా ఎదిగాడు. సరే అనుకోని పరిస్థితుల్లో ఆ ప్రజారాజ్యం మరి కొంత కనుమరుగైందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత రాజకీయాలకు రావాలనేటువంటి పట్టుదల, జిజ్ఞాస తనకు చాలా ఎక్కువ. ఏదో సాధించాలి, అది తెలియదు, ఏం సాధిస్తానో తెలియదు, కానీ ఏదో ఒకటి సాధించాలని పట్టుదల మాత్రం పవన్ కళ్యాణ్లో ఉంది. ఆ నేపథ్యంలోనే ఒక పార్టీని నిర్మించాడు. పార్టీ నిర్మించిన తర్వాత దాంట్లో అనేక నష్టాలు, కష్టాలు అవన్నీ ఉంటాయి. ఇది సహజం. అవన్నీ ఓర్చుకుంటూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో విజయ దుందబి మోగించారు. ఇది మనందరం చూసిందే. సో అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనగానే అక్కడ అందరూ కాదు, నరేంద్ర మోడీ ఒక ఆలోచన చేశాడు. పవన్ కళ్యాణ్కి పవనిజంతో పాటు ఒక మానియా ఉంది. ఈ మానియాని దేశం మొత్తానికి ఉపయోగించుకోవాలి. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయన్నటువంటి ఊహించిన క్రమంలో 240 సీట్లు మాత్రమే వచ్చినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మోడీ యొక్క హవా తగ్గుతున్నటువంటి నేపథ్యంలో, ఇటు పవన్ కళ్యాణ్ యొక్క హవా పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రెంటిని కలిపి ఈక్విలిబ్రియం చేయడానికి నరేంద్ర మోడీ
తీసుకున్నటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ని ముందుకు తీసుకురావడం. తీసుకొచ్చి వెంటనే ఏం చేశాడంటే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక పాచికను విసిరాడు. అసలు సక్సెస్ అవుతాడా లేదా అని కొంత మాత్రమే తన దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఆ ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా వస్తాడా లేదన్నటువంటి ఒక పరీక్షలో భాగంగా తీసుకెళ్ళి తనని అక్కడ పెట్టగానే తన ప్రసంగ పాఠవాలతో అక్కడున్నటువంటి యువతను కావచ్చు, మహిళలను కావచ్చు ఎంతో ఉన్నత స్థాయిలో ఆకర్షించాడు. తను చెబుతున్న మాటలకు వాళ్ళందరూ కూడా సమ్మోహితులయ్యారు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఎక్కడైతే తెలుగు ప్రజలు, ఆ తెలుగు ప్రజలందరూ కూడా బీజేపీ కూటమికి ఓట్లు వేయడం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ కూటమి విజయాన్ని సాధించడం, ఇదంతా ఢిల్లీ నుంచి విశ్లేషణ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఒకటి అర్థమైంది. సో ఈయనని సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మనిషిని సెంట్రల్ ఇండియాకు తీసుకొస్తే సెంట్రల్ ఇండియాలో సక్సెస్ అయ్యాడు. మరి ఇతన్ని మళ్ళీ సౌత్ ఇండియాలో జరగబోయేటువంటి ఎన్నికల్లో దించినట్లయితే ఎట్లా ఉంటుందన్న ఆలోచన చేశాడు. ఈ ఆలోచనలో భాగం ఏంటంటే తమిళనాడులో ఇక్కడంతా నటీనటుల ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది, ఆ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇంపాక్ట్ను ఉపయోగించుకుంటున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ దించాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు అంటే అక్కడ కమల్ హాసన్ ఒక పార్టీ పెట్టాడు, ఎదగలేదు. రజనీకాంత్ పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశాడు, నష్టపోతానని తెలిసి ఆగిపోయాడు. జయలలిత పార్టీ పెట్టింది, సక్సెస్ అయింది. అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి పార్టీ పెట్టాడు, సక్సెస్ అయ్యారు. తర్వాత డిఎంకే పార్టీ ఉన్నటువంటిది. ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి మరి అక్కడ ఫ్యాన్స్ బేస్ని చూసిన తర్వాత, తను మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలను చూసిన తర్వాత, ఆ ప్రసంగాల్లో ఉన్నటువంటి మరి ఆ భాషా పరిమళాన్ని గమనించిన తర్వాత ఇమ్మీడియట్గా నరేంద్ర మోడీ ఢిల్లీ పిలిచేటువంటి ప్రయత్నం చేశాడు. ఢిల్లీ వెళ్ళాడు. ఎట్లా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అక్కడికి ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, గజేంద్ర షెకావత్ని కలిశాడు. ఒక 7 ప్రాజెక్టులు నాకు కావాలి, అందులో టూరిజం యూనివర్సిటీ కావాలి అన్నటువంటి అంశం ఆయన చెప్పగానే, ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే జనరల్గా ఆనవాయితీ ఏంటంటే ఏ రాష్ట్రాల నుంచైనా మంత్రులు వెళ్ళినా, సీఎంలు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మొట్టమొదట శాల్వాను కంపి ఒక బహుమతినిస్తూ బొకేనిస్తారు. ఇక్కడ గమనించండి ఎంత ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి అంశం అంటే, గజేంద్ర షెకావతే ఎదురుగా వచ్చి తనకు శాల్వా కప్పి పూల బొకేనిచ్చి ఒక మెమోంటోనిచ్చినటువంటి సందర్భం. అంటే దీన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దీన్ని కొట్టిపారాల్సిన, దీన్ని చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించాలి. ఎందుకు ఇట్లాంటి అంశాలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి 7 ప్రాజెక్టులు యాక్సెప్ట్ అయిపోతాయి, ఏం బాధ లేదు. ఉక్కు హైదరాబాద్ మన ఆంధ్ర ఉక్కు ఆ హక్కు అనేటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అది కూడా సాధ్యం అవుతుంది. ఎస్, అది కూడా సక్సెస్ అవుతుంది. సో అది కూడా ప్రైవేటీకరణ కాదు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇది ముందే నరేంద్ర మోడీ మదిలో మెదులుతున్న అంశం కనుక మిగతా క్యాబినెట్ అంతా ఎలర్ట్ అయ్యి ఆయనకు ప్రత్యేక ఆహ్వానితుడిగా చూస్తున్నటువంటి సందర్భం. సరే, ఇందాక ఒక 2 మంత్రులతో అయిపోయింది. అట్లాగే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా మీటింగ్ అయిపోయింది. రేపు మార్నింగు నరేంద్ర మోడీతో మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఆ మీటింగ్లో అన్ని అంశాలను కూలంకషంగా పవన్ కళ్యాణ్కి చెప్పేటువంటి అవకాశం ఉంది. అక్కడే అసలు సీక్రెట్ ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎంపీల గురించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఏ రోజు నోటిఫికేషన్ వస్తుంది, ఏ రోజు ఎన్నిక ఉంటుంది అనేటువంటి అంశం. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ మదిలో మెదుగుతున్నట్టు అంశం ఏంటంటే, ఈయనను కేవలం ఒక రాష్ట్రానికే మంత్రిని చేయాలా, జాతీయ నాయకుడిని చేయాలా. జాతీయ నాయకుడిని చేయాలంటే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక రాష్ట్రంలో ప్రచారం చేయించినట్టే అంత రంజుగా ఉండదు, అంత రక్తి కట్టదు అన్నటువంటి విషయాన్ని గమనించిన మోడీ ఏం చేశాడంటే, తన దగ్గర పిలుచుకొని తనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేశాడు. ఈ ఆలోచన చేసిన తర్వాత దాన్ని వెరీ ఇమ్మీడియట్గా ప్రాక్టికల్గా సక్సెస్ చేసేందుకు రేపు మార్నింగ్ తనతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపేటువంటి సందర్భంలో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఒక సామాన్య మానవుడి నుంచి, అంటే మొట్టమొదట చిరంజీవి సినిమాల్లో రాకముందుకు ఒక సామాన్యుడే,
అవును. చిరంజీవి వచ్చిన తర్వాత అప్పటికి కూడా వీళ్ళందరూ సామాన్యుల్లాగానే ఉన్నారు. ఎక్కడ కూడా వీళ్ళు సెలబ్రిటీస్ అని ఎప్పుడు చెప్పుకోలే. పవన్ కళ్యాణ్ యొక్క నైజం అది కాను కూడా కాదు. తన స్వతహాగా తన కాళ్ళ మీద ఎదగాలన్నటువంటి వ్యక్తి. సో సందర్భం వచ్చింది. ఇప్పుడు సందర్భం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కావాలనుకుని పవన్ కళ్యాణ్ని ఒక జాతీయ నాయకుడిగా తీర్చిదిద్దాలి. ఎందుకు అంటే నరేంద్ర మోడీ యొక్క హవా తగ్గుతున్నటువంటి క్రమంలో ఇంకొక నాయకుడు కావాలి. ఆ హవాను తీసుకొచ్చే నాయకుడు ఇక్కడ గమనించాడు. ఇక్కడ అసలైనటువంటి లీడర్షిప్ క్వాలిటీ ఉంది. ఇక్కడ అసలైనటువంటి పవర్ ఉంది, పవనిజం ఉంది, మ్యానియా ఉంది. తన మాటలకి, తన పాటలకి లేదా తన ప్రసంగాలకి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారన్నటువంటి విషయాన్ని గమనించిన నరేంద్ర మోడీ రేపు ఉదయం తను చెప్పేటువంటి విశ్లేషణలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకొని తీరుతాడు. ఎందుకంటే జాతీయ నాయకుడిగా ఎదగడమే కాకుండా జాతీయ నాయకుడు కాకుండా కేంద్ర మంత్రిగా రూపాంతరం చెందబోతున్నటువంటి సందర్భం రేపు జరగబోతుంది. ఓకే, ఇదంతా కూడా అంతర్గతంగానే చర్చలు జరుగుతాయి, కానీ బయటికి రావు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారమే ఈ విషయాన్ని మనం న్యూస్ 360 ఈరోజు ముందుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో ఇంకా అసలు ఏంటి రేపు జరగబోతున్న చర్చల్లో ఏ అంశాలు వస్తాయి, ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ ఎలక్షన్స్లో ఎట్లా మనం మన బీజేపీ కూటమిని గెలిపించాలి. ఇంకొక అంశం కూడా మరి ప్రేక్షకులందరికీ ఒక ఆలోచన రావచ్చు. ఒకవేళ ఈయన కేంద్ర నాయకుడై కేంద్ర మంత్రి అవుతున్నట్లయితే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనేటువంటి అంశం కూడా రావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి మరి నరేంద్ర మోడీ బీజేపీ కూటమిలో అనేక పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఇప్పటికి ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయలే. కనుక ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాదన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. అంటే జనసేన విలీనమయ్యేటువంటి అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఒక నాయకుడిగా, ఒక బలమైన నాయకుడిగా, ఒక పవర్ఫుల్ వ్యక్తిగా కేంద్ర రాజకీయాల్లో తన శైలిని చూపించేందుకు అవకాశం ఇచ్చేందుకు నరేంద్ర మోడీ ముందుకు వచ్చాడు. తను కూడా తన శైలిని చూపించేందుకు రేపు ఓకే అనబోతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు సౌత్ ఇండియాలో వాస్తవంగా బీజేపీ కూటమికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కర్ణాటకలో చూసాం, ఒకసారి గెలిచిండు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. దాని తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ కొంతమంది గెలిచారు. అయితే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ యొక్క శైలి వేరే ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికల శైలి వేరే ఉంటుంది, పార్లమెంటు ఎన్నికల శైలి వేరే ఉంటుంది. ఈ రెండు ఎప్పుడు కూడా సింక్రనైజ్ అసలు కావు. ఈ రెండింటి యొక్క ఆలోచన విధానం ఇక్కడ ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల హవానే అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతుంటుంది. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో జార్ఖండ్, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీల హవా ఉన్నప్పటికీ బీజేపీ కూటమిలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు తమ విజయ దుందబిని చూపించాయి. అట్లాగే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, అట్లాగే పవన్ కళ్యాణ్ యొక్క పవనిజాన్ని చూసిన తర్వాత అక్కడందరూ కూడా బీజేపీ కూటమిని గెలిపించుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఆ నేపథ్యంలోనే అక్కడ తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ అక్కడ దాదాపు 4-5 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 4-5 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ జాతీయ పార్టీగా అక్కడ డిఎంకేతో కలవబోతున్నది. అట్లాగే ఏఐడిఎంకే అంటే అన్నా డిఎంకే బీజేపీతో కలవబోతున్నది. అంటే ప్రాంతీయ ఈ మధ్యనే కొత్తగా వచ్చినటువంటి విజయ్ తలపతి కూడా తను ఒక పార్టీని పెట్టాడు. తనకు సినిమాల్లో ఫుల్ హవా ఉంది. ఆ హవాతో ఖచ్చితంగా గెలుస్తాననుకుంటున్నాడు. కానీ తమిళనాడు చరిత్రలో ఇప్పటి వరకు గెలిచినటువంటి విధానం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల సరళి వేరు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ఎన్నికల సరళిలో విజయ దళపతికి అంత ఎక్కువ అవకాశాలు ఉండకపోవచ్చు. ఇక డిఎంకే విషయానికి వచ్చినప్పుడు డిఎంకే చేసినటువంటి తన పాలనలో కొన్ని తప్పిదాలు కూడా చేసింది. ఆ తప్పిదాలు చేయడమే కాక సనాతన ధర్మం మీద ఉదయ స్టాలిన్ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాయి. దాని తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకత, తను ఇబ్బంది పెట్టినటువంటి అంశాలు, ఈ రెంటిని కూడా బీజేపీ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ యొక్క పవనిజాన్ని అక్కడ దించినట్లయితే తద్వారా ఓట్లకు గండి కొట్టచ్చు అనేటువంటి ఆలోచన బీజేపీ చేసింది. సో అందుకోసం అక్కడ దించాలనుకుంది.
కానీ అక్కడ దించే ముందు మరి ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ సీఎంగా కనుక అక్కడికి తీసుకెళ్ళినట్లయితే కొంత ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఒక జాతీయ నాయకుడిగా అక్కడ దించినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ అంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ఆ ప్రభావాన్ని అక్కడ దించడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ తన చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నాడు రేపు పవన్ కళ్యాణ్తో. అందుకోసం పవన్ కళ్యాణ్తో కావాల్సినటువంటి చర్చలు జరుగుతున్నాయి. రేపు ఈ చర్చల సారాంశం చివరికి బయటకు వచ్చేది డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా అవతరించేటువంటి అవకాశం ఎంతో దూరం లేదు, అతి దగ్గరలో ఉంది. మనకు దాదాపు ఎంత లేదని ఒక వారం రోజులు ఆ విషయం బయటకు వస్తుంది. ఆ వారం రోజుల తర్వాత ఇమ్మీడియట్గా దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క జన సైనికులు పెరగబోతున్నారన్నటువంటి విషయం. కేవలం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రమే జన సైనికులు ఉన్నారు, మొన్న పోయినటువంటి మహారాష్ట్రలో ఉన్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా జన సైనికులు పెరగబోతున్నటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. పోతే మహారాష్ట్ర